అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడకూడదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సెక్యూరిటీ అధికారి అడ్డుకున్నారు. అందుకు సంబంధించి రూలింగ్ కానీ రాతపూర్వక ఆదేశాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. స్పీకర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని వెళ్లడానికి వీల్లేదని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. సభ లోపల బయట మాట్లాడనివ్వరా అంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలోని ప్రజాస్వామిక వాతావరణం లేకపోవడం శోచనీయమన్నారు. ప్రజల పక్షాన మాట్లాడే ప్రతిపక్షాలపై పోలీసు ఆంక్షలు నిర్బంధం దారుణమని మండిపడ్డారు. తమ 10 ఏళ్ల పాలనలో ఇటువంటి నిర్బంధం ఉందా అని సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించారు. స్పీకర్తో మాట్లాడి అనుమతి తీసుకొని చెప్తానని వెళ్లిన సెక్యూరిటీ సిబ్బంది తిరిగి వచ్చి అనుమతించబోమని స్పీకర్ చెప్పినట్టు చెప్పారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సవీన్. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొద్దిసేపు అసెంబ్లీ బైఠాయించి కొంతసేపు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా నిన్న బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో కృష్ణానది జలాల హక్కుల వాటా కోసం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఆ బహిరంగ సభలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా బీఆర్ఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఈ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశిస్తూ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసెంబ్లీని వాకౌట్ చేసి బయటకు వచ్చి మీడియా పాయింట్కి వెళ్తుండగా, అంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మీడియా సమావేశం నిర్వహించడానికి వీల్లేదంటూ స్పీకర్ మౌఖిక ఆదేశాలు జారీ చేశారంటూ మార్షల్స్ చెప్పారు. దీంతో అక్కడే బైఠాయించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు. ఈలోపు పోలీసులు మార్షల్స్ సర్ది చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నచ్చజెప్పి వారిని అక్కడి నుంచి పంపించి వేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక కృష్ణానది జలాలపై ఉన్నటువంటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెలలోనే అప్పచెప్పిందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ ఈ రెండు పార్టీలు నదీ జలాల విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇటు ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి పునరావృతమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్నర్ చేస్తూ నల్గొండ వెళ్లి భారీ బహిరంగ సభలో పాల్గొనే తీరిక కేసీఆర్ ఉంది, కానీ దగ్గరే హైదరాబాద్ లో ఉన్నటువంటి అసెంబ్లీకి వచ్చి ప్రజల ముందు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడే అవకాశం, హక్కు, అదేవిధంగా మాట్లాడేందుకు భయం ఎందుకంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇప్పటికే విజిలెన్స్ విచారణ చేపించారు, ప్రాథమిక స్థాయిలో నివేదిక అందజేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, మేడిగడ్డ విషయంలో కావచ్చు, ఏమైనా తప్పులుంటే సంబంధిత బాధ్యులపై అధికారులపై చర్యలు తీసుకోవాలి, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోటి ఎజెండాలు లేకుండా అసెంబ్లీలో మాట్లాడేందుకు ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తూ బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రస్తుతానికైతే అసెంబ్లీ సమావేశాలు ఈసారి జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా కృష్ణానది జలాల హక్కుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి నల్గొండ భారీ బహిరంగ సభకు ధీటుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎంఐఎం సిపిఐ ఎమ్మెల్యేలతోటి పొంగినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణాన్ని పరిశీలించడంతో పాటు అక్కడే ప్రెస్ మీట్ నిర్వహించి గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దానికి ధీటుగా బీఆర్ఎస్ నిన్న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ 2 నెలల పాలనపై మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ రోజు అసెంబ్లీలోనూ అదే రకంగా ఒకరిపై ప్రతి విమర్శలు పునరావృతమయ్యాయి. చివరకు బీఆర్ఎస్ పార్టీ సభను వాకౌట్ చేసి అసెంబ్లీ బయట నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనపడింది. కంచెలు లేవన్నారు కదా.
ప్రభుత్వ దమనకాండ